గారు ఇంకొకసారి వెంకటస్వామి గారు చెప్పండి. ఓకే సార్, 563 పోస్టుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తక్కువ మంది, అంటే 100కు కూడా తక్కువ మంది ఉన్నారు. ఇది తెలుగు భాషకు అన్యాయం జరిగినట్టు కాదంటారా గ్రూప్ 1 పోస్టుల పరిస్థితి? అంటే తెలుగుకు సంబంధించినటువంటిది ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంటది. ఎప్పుడో ఒకప్పుడు అయితే తెలుగుకు స్పెషల్ ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు డ్యూ ప్రియారిటీ అంటే వాళ్ళకు ప్రత్యేకత కలిగించినటువంటి సందర్భం ఉన్నది. బట్ రాను రాను ప్రభుత్వాల నిర్ణయం అనుకోండి, కమిషన్ల నిర్ణయం అనుకోండి, అది పోయింది. సో ఓవరాల్ గా ప్రాంతీయ భాషలకు సంబంధించి అది యూపీఎస్సీలో అయినా లేకపోతే ఇక్కడ జరిగేటువంటి లోకల్ పిఎస్సిలో అయినా కూడా ఆ ప్రాంతీయ భాషలకు అన్యాయం జరుగుతూ ఉంటది. దాన్ని ఎట్లా నివారించాలన్నది ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. యూపీఎస్సీలో కూడా మనకు చాలా సార్లు అన్యాయం జరుగుతుంది. హిందీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ సౌత్ లో ఉన్న మన భాషలకు అడ్వాంటేజ్ ఉండదు. అది ఒక పాలసీకి సంబంధించినటువంటి అంశము. సో దాని మీద నేను ఎక్కువ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే పాలసీలో ఎవరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది మొత్తం ఒక దగ్గరికి సంబంధించిన సమస్య కాదు. అయితే తెలంగాణకు సంబంధించి మన విషయానికి వస్తే తెలుగు విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పించాలనేటువంటి డిమాండ్ను నేను కూడా సమర్థిస్తున్నాను. మా ప్రభుత్వానికి కూడా దాన్ని నేను విన్నవిస్తాను. ఫర్దర్ గా రాబోయేటువంటి దాంట్లో ఇప్పటివరకు అయితే జరగలే, కానీ రాబోయే దాంట్లో అట్లాంటి అంశం ఇంతకు ముందు కూడా ఉండింది, లేనిది కాదు, ఇంతకు ముందు ఉండింది. కాబట్టి దాన్ని చేర్చడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు కొంచెం ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. తెలుగు మీడియం చదువుకోవాలనేటువంటి ఉత్సుకత కూడా వచ్చే అవకాశం ఉంటది. లేకపోతే తెలుగు మీడియం వేస్ట్ అనేటువంటి ఒక భావన సర్వత్రా ఉన్నది. దాన్ని నివారించడం కోసం కాంపిటేటివ్ లో కూడా తెలుగు డ్యూ ప్రియారిటీని నేను సమర్థిస్తున్నాను. మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఆల్రెడీ వెలువడి ఉన్నది కాబట్టి దాన్ని నేను ఇప్పుడు మార్చలేము. బట్ ఐ సజెస్ట్ ది గవర్నమెంట్ ఆల్సో ఫర్ ది ప్రజెంట్ గవర్నమెంట్. నేను నా పక్షాన అంటే నేను విద్యా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొకటి సార్, రెండో విషయము 563 పోస్టుల భర్తీ తర్వాత ట్రైనింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో అధిక శాతం మంది గ్రూప్ 1కు ఏమాత్రం సరిపోని వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా పుకార్లు వస్తున్నాయి. అడ్డదారిలో ఈ పోస్టులు పొందిన వారే అధికంగా ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు. ఇప్పుడు కోర్టు తీర్పు అంతా టీజీపీఎస్సీ సార్ ఇప్పుడు రాని వాళ్ళందరూ వచ్చిన వాళ్ళను అసమర్థులు అని అంటే అది సమంజసం కాదు. వచ్చింది కాబట్టి వాళ్ళకు వచ్చింది. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళని అసమర్థులు అంటే ఎట్లా చెప్పండి, అది సమంజసం కాదు కదా. అని మీకు మీ దృష్టిలో లేకపోతే మీ కంపారిజన్ లో ఇప్పుడు స్టూడెంట్ ఎట్లుంటదంటే ఒక్కోసారి చాలా బాగా చదివే స్టూడెంట్ కు తక్కువ మార్కులు వస్తాయి, కొంచెం అంతగా చదవడానికి మంచి మార్కులు వస్తాయి. అంటే ఆ సందర్భంలో స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ అంటే ఆ సమయంలో స్టూడెంట్ రెస్పాండ్ అయిన దాన్ని బట్టి కూడా మార్కులు వచ్చే అవకాశం ఉంటది. దాన్ని మనము వచ్చిన వాళ్ళందరూ అర్హులు కాదు అనేటువంటి ఏ కన్క్లూజన్ వి కెనాట్ కమ్. అంటే ఎవరు ఇండివిజువల్ రావడానికి లేదు. ఓకే వెంకటస్వామి గారు, ప్రత్యూష గారు చెప్తున్నారు, మీకు చెప్పండి సార్. మీరు ఇనిషియల్ స్టేజ్ లోనే స్టూడెంట్స్ ని ముందుకెళ్లకుండా ఆపేశారు. జీవో 29 తీసుకొచ్చి చాలా మంది స్టూడెంట్స్ మీరు రెస్ట్రిక్ట్ చేశారు. అసలు మీరు కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించింది మీరు. సో ఈ విషయము మీ ముఖ్యమంత్రి గారికి, మిగతా గవర్నమెంట్ కి, టీజీపీఎస్ కి తెలియదా సార్? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టెక్స్ట్ బుక్ రాసిన ఒక పర్సన్ కేమో తక్కువ మార్క్స్ వస్తాయి, అదే టెక్స్ట్ బుక్ చదివినోడికేమో ఎక్కువ మార్క్స్ వస్తాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇందాక మీరు తెలుగు గురించి కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా స్టేటస్ మీద ఏమంటారంటే తెలుగు ప్రామాణికం, తెలుగు మీడియం బుక్కులు చదవండి, తెలుగు చదవండి అంటారు. అండ్ టుడే యు ఆర్ యాక్సెప్టింగ్ మీరు ఇందాక ఏమంటున్నారు సార్? నో సార్, వాట్ యు ఆర్ సేయింగ్ చెప్పండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ద రెస్పాన్స్, స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో ఒక్కోసారి తట్టొచ్చు, ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా
ఆ సమయానికి ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ కు సార్ అదే చెప్తున్నాను, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద స్టూడెంట్స్. మీరు ఒక జిఓఎంఎస్ తీసుకొచ్చి మీరు ఎస్టీ ఎస్సీ బీసీ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ లో రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు మెయిన్స్ ఎలా రాస్తారు? దాని మీద మీరు కంక్లూజన్ ఇవ్వకండి. మీరు నాకు ఇది చెప్పండి సార్. ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇట్సెల్ఫ్, ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇట్సెల్ఫ్, ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇట్సెల్ఫ్ టు సపోర్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. వేర్ ఇస్ ద సోషల్ జస్టిస్? మీరు జీవో 29 ఒకటి సార్, జీవో 29 తీసుకుంటే సోషల్ జస్టిస్ పోయింది, దాని గురించి మాట్లాడండి సార్. వారు చెప్తారు, చెప్పండి సార్. ఇదంతా కోర్టు తీర్పు. వెంకటస్వామి గారు, ఇప్పుడు మనకు కావాల్సింది, మనకు అన్యాయం జరిగింది అని అనుకున్న విద్యార్థులు లేకపోతే అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. వాళ్ళు కోర్టుకు పోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కి అప్పీల్ చేయడంలో తప్పు లేదు. నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అటు టిఎస్పిఎస్సి మీద ఉంది, గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఇక జీవో విషయానికి వస్తే, జీవోలకు సంబంధించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ జీవోలో కొన్ని జీవోలు కొందరికి అనుకూలంగా ఉంటాయి, కొందరికి సానుకూలంగా ఉంటాయి. దాని గురించి డీటెయిల్ గా లోపలికి పోయి మాట్లాడాల్సింది ఈ సమయం కాదు. 90% కంటే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళకి అనుకూలంగా లేని జీవో ఏం జీవో సార్? తెలంగాణ రాష్ట్రంలో 14 years నుంచి మేము ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఒక చిన్న జీవో అని మీరు అనుకుంటున్నారు. ఆ జీవో తీసుకొచ్చి ఎంతమంది ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు సార్? ఆ విషయము మీ ఏమంటారు, మీ భవన్కి వచ్చి చెప్తుంటే అక్కడ ఎవరు పట్టించుకోరు. ఈవెన్ టీజీపీఎస్సీ చుట్టూ ఐ వాంట్ టు క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఎందుకు అంతలా? అసలు మేము ఎవరికి వెళ్ళి మేము చెప్పుకోవాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అథారిటీని కలవడానికి ఇబ్బంది ఏం లేదమ్మా. టీజీపీఎస్సీ పోలీసు ఉంటే మీకేం, లేదు అప్పీల్ చేయడానికి వచ్చేందుకు పడుతుంది. సార్ ఫైన్, ఐ విల్ ఆస్క్ అనదర్ చిన్న క్వశ్చన్ సార్. వేర్ ఇస్ ద సిట్ రిపోర్ట్ సార్? సిట్ రిపోర్ట్ రాకముందే అంటే వేర్ ఇస్ ద సిట్ రిపోర్ట్? ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయి అన్నారు కదా, వేర్ ఇస్ ద సిట్ రిపోర్ట్ సార్? సిట్ రిపోర్ట్ రాకముందే వేరే వాటి మీద ఫోకస్ చేస్తున్నారు, ప్రతిపక్షాల మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ లైఫ్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? సిట్ రిపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు, కోర్టు తీర్పిచ్చింది టీజీపీఎస్సీ నిర్వహణ విషయంలో కోర్టు తీర్పిచ్చింది, కానీ ఇందులో అవినీతి జరిగిందనే విచారణపై మాత్రం కాదు. సో దాంట్లో ఈ గ్రూప్ 1 అవినీతిపై విచారణ జరపడానికి ఒక కమిషన్ అవసరం అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఒక నిజం అంటే ఈ అన్నాలని పోవాలంటే వైపులా కొన్ని సెలెక్ట్ అయిన వాళ్ళు సంతోషంగా, సెలెక్ట్ కాని వాళ్ళకు ఇబ్బంది ఉంటది. బాగా ప్రిపేర్ అయినామో, మేము బాగా చేయగలిగినాము, మేము మాతో పోల్చుకున్నప్పుడు మాకంటే పర్ఫార్మెన్స్ లో వెనుకబడి ఉన్న విద్యార్థులకు కూడా వచ్చినాయి అనేటువంటి ఫీలింగ్ లో ఉండే అవకాశం ఉన్నది. అట్లా ఫీల్ అవుతున్నారు. తర్వాత టెక్నికల్ గా ఏదైనా అంటే టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని డెఫినెట్ గా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓవరాల్ ఇష్యూ మీద ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని డెఫినెట్ గా మనం ఆహ్వానించవచ్చు, దాన్ని డిమాండ్. ఎందుకంటే అంటే కోర్టులో ఏం చెప్తారంటే ఎంతమంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అన్నాడు. ఇప్పుడు ఇందులో మంచి విద్యార్థి ఒక్కరికి కూడా మిస్ అయినా కూడా అది అన్యాయమే. ఇప్పుడు ఎవరైతే పర్ఫార్మెన్స్ లో చక్కగా ఉన్నటువంటి విద్యార్థికి ఏ ఒక్క విద్యార్థికి రాకపోయినా పర్ఫార్మెన్స్ లేనికి వచ్చి పర్ఫార్మెన్స్ లేనికి వచ్చిన పర్ఫార్మెన్స్ ఉండి ఎవరైనా విద్యార్థి రాకపోతే అది అన్యాయం.